హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ భాగంగా నవంబర్ మంత్కి సంబంధించి ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఏఐ ప్రిపరేడ్ నైస్ ఇండెక్స్ 2023లో 174 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 72. ప్రపంచ దేశాల మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. మొట్టమొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు 2024 ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీ. వజ్ర ప్రహార్ పేరిట భారత్ ఏ దేశంలో కలిసి సైనిక విన్యాసాలు చేసింది? అమెరికా. సీప్లేన్ సర్వీసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రారంభించారు? విజయవాడ టు శ్రీశైలం. ప్రపంచ దేశ విశ్వవిద్యాలయం షూటింగ్ ఛాంపియన్షిప్లో ఉమామహేష్ బృందం ఎన్ని పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలుపొందింది? 1788.1 పాయింట్లు. 2024 రోహిణి నయ్యర్ ప్రైజ్ విజేత ఎవరు? అనిల్ ప్రధాన్. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఇరగేసి అర్జున్కు 3వ స్థానం దక్కగా మొదటి 2 స్థానాల్లో ఎవరు నిలిచారు? అరవింద్ చిదంబరం, లెవాన్ అరోనియన్. 2025 జనవరి 1 నుంచి ఏ దేశం బురకా ధరించడంపై నిషేధం విధించింది? స్విట్జర్లాండ్. ఇండియన్ నావీ ఇటీవల ఏ పేరుతో నావిక విన్యాసాలు చేపట్టింది? మహాసాగర్. బీహార్లోని సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్కు ఏమని పేరు మార్చారు? అజ్గై బినాద్ ధామ్. చితా ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఏ 2 రాష్ట్రాలు కలిసి పని చేయనున్నాయి? మధ్యప్రదేశ్, రాజస్థాన్. హార్న్బిల్ పక్షిని ఇటీవల ఏ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా గుర్తించాయి? అరుణాచల్ ప్రదేశ్, కేరళ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో ఏ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది? విశాఖపట్నం. 26వ స్థానంలో అల్లూరి సీతారామరాజు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ ఖన్నా. 2023వ సంవత్సరంలో భారతదేశ మీడియా వినోద రంగం మార్కెట్ విలువెంత? 2,31,700 కోట్లు. మిస్ ఎర్త్ 2024 విజేతగా ఎవరు నిలిచారు? జెన్సికాలిన్, ఆస్ట్రేలియా. దేశంలో ఢిల్లీ తరువాత అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన నగరం ఏది? గజియాబాద్. WTA మహిళల సింగిల్స్ విజేత ఎవరు? కోకో గాఫ్, ఆస్ట్రేలియా. భారత్ మరియు ఆస్ట్రేలియా ఉమ్మడి సైనిక వ్యాయామం యుద్ధ విన్యాసం యొక్క ఎన్నవ ఎడిషన్ మహారాష్ట్ర పూణేలో ప్రారంభమైంది? 3వ ఎడిషన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్ల నుండి 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించే చట్టాన్ని ప్రవేశపెట్టిన యోచనలను ఏ దేశం ప్రకటించింది? ఆస్ట్రేలియా. FIH హాకీ అవార్డ్ 2024లో FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హర్మన్ప్రీత్ సింగ్. అంతర్జాతీయ సైన్స్ అండ్ పీన్ వీక్ ప్రతి సంవత్సరం నవంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహించబడుతుంది. ఇది మొదటి ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1986. అమరావతి అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కొండా రమేష్. జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 9న. ఇటీవల ఏ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళా దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దని ప్రకటించింది? ఉత్తరప్రదేశ్. ఇది ఈ మందికి సంబంధించి ఆన్లైన్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.